దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? మీరు, పిల్లలు, కుటుంబాలు క్షేమమే కదా? ప్రతిరోజు దేవుని మాటలు నేర్చుకుంటూ అవసరమైతే జీవితాలలో ఏదైనా ఒకటి మార్చుకోవలసింది ఉంటే మార్చుకుంటూ ప్రభువు దగ్గరగా ఉండండి. దేవుడు సమీపంగా ఉన్నాడు, సహాయం చేస్తాడు. ప్రియులారా, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆ థంబ్నెయిల్ మీరు చూడంగానే దాని మీద ఎవరైనా చేస్తారు అనే మాట మీరు చూశారు కదా. మీరు ఇలా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఉండొచ్చు. ఎవరైనా చేస్తారు అంటే ఏం చేస్తారు? ఎవరైనా చేస్తారు అంటే అది ఏంటి అసలు? అది అనుకొని ఉండొచ్చు. అదేంటో చెప్పనా మీకు? ఏమండి, అన్నీ బాగున్నప్పుడు, అంతా కలిసి వచ్చినప్పుడు, మేలుల వెంట మేలులు జరుగుతున్నప్పుడు, ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుడు మంచివాడు అని చెప్పటం, దేవుని సన్నిధికి రావటం, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటం, థ్యాంక్ యూ జీసస్ అంటాం ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తారండి. అది మీరు నేను చేసేదేముంది? మేలు జరిగితే దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం ఎవరు చేయరు చెప్పండి? ఎవరైనా చేస్తారు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు మేలు జరగకపోయినా, నష్టమే జరిగినా, కష్టమే వచ్చినా, బాధలే వెంటాడుతున్నా, శ్రమలే ఎప్పుడూ కలుగుతున్నా, ఒకవేళ జీవితంలో మరణమే సంభవించిన దేవుని సన్నిధిలో నిలబడతాడు, దేవుని స్తుతిస్తాడు, ఆరాధన చేస్తాడు, దేవుని కొరకు సాక్ష్యం ఇస్తాడు, దేవుడు గొప్పవాడని మాట్లాడతాడు. అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. ఈ మధ్య ఒక దైవజనుని నోట ఒక చక్కని మాట, నిజమైన క్రైస్తవునికి నకిలీ క్రైస్తవునికి ఉన్న తేడా ఏంటో చెప్పనా అంటూ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నిజమైన క్రైస్తవుడు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు ఇబ్బందులు కలిగినప్పుడు, వారి జీవితంలో ఏది సంభవించినా, శ్రమల్లో కానీ, బాధల్లో కానీ, కష్టాల్లో కానీ, మరణంలో కానీ ప్రభువుకు దగ్గర అవుతాడు, ప్రభువుని ఆనుకుంటాడు, ఇంకా దేవునికి దగ్గరై ఎదుగుతాడు. నిజమైన క్రైస్తవుడి లక్షణం అది. ఇక నకిలీ క్రైస్తవుని లక్షణం ఏంటంటే, శ్రమ రావటంతోనే వెళ్ళిపోతాడు, శ్రమ రావటంతోనే పడిపోతాడు, ఏదైనా కష్టం రావటంతోనే దేవునికి దూరం అయిపోతాడు. అన్నీ బాగుంటే, ఆశీర్వాదాలు అన్నీ వచ్చేస్తే ఎవరైనా స్తుతించి ఆరాధన చేస్తారండి. నష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు చేస్తాడు, నిలబడతాడు. చూడండి, అది కదా నిజమైన ఆరాధన, వారు కదా నిజమైన క్రైస్తవులు. ప్రియులారా, మీ జీవిత విధానం ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. మీరు కూడా అంతేనా? మాకేదో కష్టం వచ్చిందని దేవుడి మీద అలిగి దూరమై కూర్చున్నారా? మాకు ఈ బాధ వచ్చింది, మందిరంలో మాకేదో ఈ గొప్పది దొరకలేదు, ఈ పెత్తనం దొరకలేదు అని ఒక బాధ కలిగి దేవుడి మీద, సంఘం మీద అలిగి ఇంట్లో కూర్చొని తిరుగుతున్నావా? అంటే మనం అనుకున్న అన్నీ జరుగుతూ ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, జరగపోతే ఆరాధించవు, అంతేగా? మరి ఈ లెక్కలో నువ్వు నకిలీ క్రైస్తవుడివి కదా. మంచి క్రైస్తవుడు ఎట్లా అవుతావు? అన్నీ బాగుంటే ఎవరైనా ఆరాధన చేస్తారు, ఎవరైనా దేవుని స్తుతిస్తారు, పాడతారు, మంచోడు దేవుడు అంటారు. నిజమైన క్రైస్తవుడు అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆనుకొని ఉంటాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుని గురించి మనందరికీ తెలిసిన ఒక్క మాట ఇలా చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందోనండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం 21వ వచనాన్ని చదివితే ఇలా ఉంది. యోబు మొత్తం పోగొట్టుకున్నాడుగా. ఏమండి, అసలు యోబు ఎప్పటివాడండి? మోషే కంటే దాదాపు 500 సంవత్సరాల ముందటివాడు. ధర్మశాస్త్రం లేదు, దేవుని మాట లేదు, ఈనాడున్నట్టు పరిశుద్ధాత్మ లేడు, బోధకులు లేరు. ఒక బటన్ నొక్కితే ప్రసంగం వెంట ప్రసంగం ఎన్నో వచ్చే యూట్యూబ్ ఛానల్స్లో ఏమీ లేవు. ఆ రోజుల్లో ఆయనకున్న సమస్తం కోల్పోతే ఆయన అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇది నిజమైన క్రైస్తవ్యం.
ఇది చేయగలిగిన వాడే క్రైస్తవుడు అండి. అందుకే చాలామంది పటాపటా పడిపోతుంటారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చాక కూడా వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసండి? నకిలీ క్రైస్తవ్యం. గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి చాలా తేడా ఉంటుంది. కాసేపు భలే మెరిసినట్టు ఉంటుంది. గోల్డ్ కంటే ఇదే ఇంకా బాగా మెరుపు ఉంటుంది. ఓ సమయం వచ్చేప్పటికి దాని రంగు అంతా బయటపడిద్ది, విలువ లేకుండా అర్థమైపోతుంది. నకిలీ క్రైస్తవుడు చూడండి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని మేలులు దేవుడు చేసినా ఇంకొకటి ఏదో చేయలేదని వెళ్ళిపోతాడు. ఇది నకిలీ. యోబులాగా ఉండాలి ఇది నిజమైన క్రైస్తవ్యంగా. అన్నీ కోల్పోయినా దేవుణ్ణి ఆరాధించటం. నోటి మాటతో యోబు పాపమే చేయలేదు అని ఉంది. సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. 22వ వచనంలో ఈ రోజున నోటితో ఎన్ని మాటలు! దేవుడు అన్యాయస్తుడు, నాకు అలా చేయలా ఎలా చేయలేదని దేవుడి మీద కూడా కోపంతో అలిగా. నువ్వు ఎలా క్రైస్తవుడు అయ్యా? ఒకసారి ఆగి ఆలోచన చేసుకో. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారు, తమ్ముడు చెల్లి. అన్నీ నష్టపోయినప్పుడు చేసేదే నిజమైన భక్తి. ఈ మధ్యకాలంలో ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి ఒక గొప్ప దైవ సేవకులు గంటెల ప్రకాష్ అన్నయ్య, తెలుసుగా మీకు కూడా. దేవుని కొరకే జీవించాడు ఆయన, దేవుని కొరకే బ్రతికాడు, లోకంలో ఏది వద్దనుకున్నాడు. మంచి సేవకుడు, గొప్ప దైవజనుడు. నాకు తెలిసినంతలో, నాకున్న గ్రహింపులో గొప్ప దైవజనుడు ఆయన. ప్రియులారా, దైవ సేవకుని కంటే సుమారు 30 సంవత్సరాల నుండి కిడ్నీ వ్యాధి, కిడ్నీలో రాళ్ళు ఉండటం సమస్య. కానీ ఎప్పుడు ఆ పెదాల మీద చిరునవ్వు చెరిగిందేమో చూడండి. అంత వ్యాధిలో కూడా, బాధలో కూడా ఎప్పుడు నవ్వుతూ బోధించేవాడు. ఒక్క మాట చెప్పనా, ఏదో బోధించి వెళ్ళిపోయినట్టు అట్లా చేయలే ఆయన. ఆ దైవజనుడు ఇప్పుడు కూడా దేవుని కొరకు తపన పడ్డాడండి. మీరు జాగ్రత్తగా దైవ సేవకుని వర్తమానాలు వినండి. గుండెంతా దేవుని కొరకు కొట్టుకోవటం, దేవుణ్ణి ప్రమోట్ చేయాలనుకోవటం, దేవుణ్ణి ముందుకు తీసుకురావాలనుకోవటం, ప్రభువు గురించి మాట్లాడాలి అనుకోవటం, దేవుని గొప్పతనం, ఆయన గుణాతిశయాలు ప్రజలకు తెలియాలి అనుకోవటం, దేవుడు మంచివాడు, ఆయన ఏది చేసినా న్యాయమే చేస్తాడు, చివరికి మరణ పడకలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మంచివాడనే చెప్పాడు. అంత బాధలో కూడా ఏనాడు కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. ఆయన సాక్ష్యంలో నేను విన్నాను, ఆ దైవ సేవకుని అన్నయ్య సాక్ష్యంలో నేను విన్నాను, క్వశ్చన్ చేయలేదు. ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. ఎంత శ్రమ అయినా నా దేవుడికి నేను స్తుతులే చెల్లిస్తాను, ఆయన ఇష్టం. అట్లా జీవించాడు. ప్రియులారా, అసలు అవి వర్తమానాలు వింటూ చూస్తున్నప్పుడు కూడా మనసులో ఎంత ఉత్సాహం, ఎంత సంతోషం వస్తుందో, దేవునిలో బలం వస్తుందండి, బలం వస్తుంది. ఒక మంచి దైవ సేవకుని గురించి, ఆయన దేవుని కొరకు అందిస్తూ ఆరాటపడిన విషయం గురించి నా మట్టుకు నేనైతే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆ దైవ సేవకుని నోటి వెంటే విన్నాను ఈ పదం కూడా. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ఆరాధిస్తారు, కష్టం వచ్చినప్పుడు కదా మనం ఆరాధించి స్తుతించాలి దేవుణ్ణి. నిజమే, అది బైబిల్ చెప్తున్నటువంటి అమూల్యమైన నగ్న సత్యం. ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది దైవ సేవకులు, ఒక సేవకుని గురించి గుర్తు చేశాను. ఎంతోమంది, నా ఆత్మీయ తండ్రి ఏసన్న గారేంటి, దైవ సేవకులు పాల్ యాంగ్చో గారేంటి, వారు చాలా అనారోగ్యాల గుండా, భలే సమస్యల గుండా వెళ్ళారు. అన్నిటిలో ప్రభువుని గట్టిగా పట్టుకున్నారు. ఎందరో ఉన్నారు మిషనరీ సేవకులు, బోలెడు మంది, ఒకరిద్దరని కాదు. ఈనాటికి కూడా ఎన్ని రకాలైనటువంటి సమస్యల్లో కూడా నిలబడిన సేవకులు, అన్ని సమస్యల్లో నిలబడి ప్రభు కొరకు పనిచేసి లేక సాక్ష్యం ఇస్తూ సంఘాలలో క్షేమకరమైన వాతావరణాన్ని కలిగించే విశ్వాసులు కూడా ఉన్నారండి. ఈ వర్తమానం వింటూ ఉండగా ప్రియబిడ్డ, నీవు కూడా, ఎవరైనా చేస్తారన్నీ బాగుంటే కాదు, బాగున్నప్పుడు కూడా, కష్టంలో కూడా దేవుని స్తుతిస్తాను అనే ఆలోచనకి రా. దేవుడు నిన్ను ఎంత వాడుకుంటాడో, ఎంత దీవిస్తాడో, ఎన్ని కార్యాలు చేస్తాడో నువ్వే చూద్దు. కానీ పిల్లల మీద దీవెన ఉంటుంది, దైవ దీవెన అందరికీ ఉంటుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మంచి మాటలు మీ పిల్లలకు అందించడానికి మాకు చూపిన మీ కృప కొరకు వందనాలు. మీ సన్నిధి తోడుగుంచండి, సహాయం చేయండి. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఎంతైనా మీరు నమ్మదగిన మంచి దేవుడు. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ప్రార్థిస్తాం, ఏదైనా చేస్తాం. కానీ ఏదైనా మా జీవితంలో మీరు చేయకపోతే మేము స్తుతించలేము, ఆరాధించలేము, ఏమీ చేయలేము. ఇది ఒక నకిలీ క్రైస్తవ్యం కదయ్యా, మమ్మల్ని క్షమించండి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, అందరినీ క్షమించి నిజమైన క్రైస్తవులుగా ఉండటానికి సహాయపడండి. ఏమున్నా ఏమి లేకపోయినా మిమ్మల్ని ఆరాధించటానికి,
ఘనపరచటానికి, మీ సన్నిధిలో మొరపెట్టుకోవటానికి మిమ్మల్ని గట్టిగా పట్టుకునే కృప దయచేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తద్వారా కలిగే దీవెనలన్నీ మీ పిల్లలకి ఇవ్వమని యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.